హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లయన్ టీవీ. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. రీసెంట్గా మన ఇండియన్ టుడే న్యూస్ పేపర్ ఆర్టికల్ సర్వే ప్రకారం మన భారతదేశంలో బెస్ట్ సీఎం జాబితాలో మన తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కు చెందిన జగన్మోహన్ రెడ్డి గారు టాప్ 3rd ప్లేస్లో రావడం అందరినీ చాలా ఆనందపరిచిందనే చెప్పాలి. అయితే ఈ విషయంపై నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలే చేశాడు. ఏకంగా జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వెల్లువను కురిపించాడంటే ప్రధాని నరేంద్ర మోడీ జగన్ గురించి ఏం చెప్పారో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ సంపూర్ణమైన సమాచారాన్ని మేము వీడియోలో చూపిస్తాం, రండి. వివరాల్లోకి వెళ్తే బెస్ట్ సీఎం సర్వే జాబితాలో జగన్మోహన్ రెడ్డి గారు 3వ ప్లేస్ను కైవసం చేసుకున్నారు. ఇక మొదటి ప్లేస్లో యోగి ఆదిత్యనాథ్, 2వ ప్లేస్లో ఢిల్లీ సీఎం అయిన అరవింద్ కేజ్రీవాల్ వచ్చారు. అయితే లోకల్ పార్టీ లీడర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి టాప్ 3rd సీఎంగా రావడం అందరినీ ఎంతగానో ఆనందపరిచిందనే చెప్పాలి. ఎందుకంటే లోకల్ పార్టీ మరియు ఈ కరోనా క్రైసిస్ సిచ్యువేషన్లో మన తెలుగు రాష్ట్రాలని ఎంతగానో అభివృద్ధి దిశగా నడుపుతున్నాడు. కొత్తగా 1088 అంబులెన్సులు, అంతేకాకుండా ఈ కరోనా టైంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా అన్ని టెస్టులను జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ ఎంతగానో సంతోషపడ్డారు. ఇలాగే కొనసాగితే మరో 10 ఏళ్లలో ప్రధానమంత్రి అయ్యే లక్షణాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో చాలా వరకు ఉన్నాయని స్వయాన మన నరేంద్ర మోడీనే చెప్పారు. ఈ కరోనా సమయంలో యావత్ భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై దృష్టి మళ్లేలా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పనులు చేయిస్తున్నారని, వేగంగా అభివృద్ధి చెందుతున్న సీఎం జాబితాల్లో జగన్మోహన్ రెడ్డి నంబర్ 1 స్థానంలో ఉన్నారని స్వయాన ప్రధాని నరేంద్ర మోడీనే చెప్పారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మరెన్నో ఇలాంటి తాజా సరికొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలుపుతూ తప్పకుండా ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.